మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖించేవారు ధన్యులు, విచారంగా ఉండేవారు నిజంగా ఆనంద స్థితిలో ఉన్నవారు అని చెప్పడం లాంటిది ఇది. యేసు ఇక్కడ తన ప్రసంగంలో దుఃఖించడానికి ఇస్తున్న స్థానం వల్ల ఇది ఆయన ఉపదేశాలన్నిటిలోనూ ప్రాథమిక విషయమని, ఆయన రాజ్యం కట్టబడ్డ పునాదిలో ఒక ముఖ్యమైన రాయి లాంటిదని చూడగలం. ఈ వచనానికి ఇంతకు ముందు వచనంతో సమీప సంబంధం ఉంది. ఎవరైతే తమ ఆధ్యాత్మిక దరిద్రాన్ని, తమ పాపాలను, భ్రష్ట స్వభావాన్ని గుర్తిస్తారో అలాంటి వారు దుఃఖపడతారు. తాము అలాంటి పాపాత్ములని శోకిస్తారు. బహుశా రాను రాను మానవజాతి అంతా పడిపోయిన విచారణకరమైన భ్రష్ట స్థితిని బట్టి కూడా విలపిస్తారని అర్థం ఇక్కడ వస్తుంది. యేసు చెప్తున్నది ఇహలోక దుఃఖం, అంటే మనుషులకు తాము కోరినది దొరకనందువల్ల వారికి కలిగే స్వార్థపూరితమైన దుఃఖం గురించి కాదు. ఏదో నష్టపోయినందుకు, ఏదో విషయంలో ఆశాభంగం చెందినందుకు అనుభవించే దుఃఖం గురించి కాదు. యేసు చెప్పేది అలాంటి లౌకిక దుఃఖం చావును కలిగిస్తుంది. 2 కొరింథీ 7వ అధ్యాయం 10 రెండో భాగంలో ఉంటుంది. మొదటి భాగం ఆత్మ సంబంధమైన దుఃఖం, రెండో భాగం లౌకికమైన దుఃఖం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయను. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును. లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును. దేవుని వల్ల అయిన దుఃఖము అంటే దేవుడిచ్చే దుఃఖం. దేవుని ఆత్మకు దుఃఖం కలిగించినందువల్ల విశ్వాసికి కలిగే దుఃఖం. ఎఫెసీ 4:30. అలాంటి దుఃఖం మనిషిని దేవునికి బాధ, దుఃఖం కలిగించే వాటన్నిటి నుంచి దేవుని వైపు తిరిగేలా చేస్తుంది. లౌకిక దుఃఖం అంటే దేవునికి సంబంధించినది కాదు. నష్టం, నిరాశ, నొప్పి, లేక తాను కోరినది దొరక్కపోవడం, కొనసాగించుదాం అనుకున్న పాపం బయటపడిపోవడం మొదలైన వాటి మూలంగా కలిగేది. ఇది కొన్నిసార్లు కొంత విచారాన్ని కలిగిస్తుంది కానీ నిజమైన పశ్చాత్తాపం అనేది కలిగించదు. మత్తయి సువార్త 27:3-5 వచనాల్లో పోల్చి చూస్తే యూదా పశ్చాత్తాపం లౌకిక విచారం కాబట్టి ఇలాంటి పశ్చాత్తాపము మారు మనసును కలిగించదు. యూదా పశ్చాత్తాపం మారు మనసును కలిగించదు. లౌకిక విచారం ఉన్నవారు అలానే పాపాలు చేస్తూ ఉంటారు. లౌకికమైనవన్నీ చావుకు దారి తీసే విధంగా ఇది కూడా చావును కలిగిస్తుంది. ఆధ్యాత్మికమైన చావు అంటే ఆత్మీయమైన చావు. దేవుని రాజ్యంలోని వారి దుఃఖము పశ్చాత్తాపాన్ని కలగజేసే దైవ సంబంధమైన దుఃఖం. అందువల్ల అది దేవుని రాజ్య ధన్యతకు దారితీస్తుంది. యాకోబు 4వ అధ్యాయం 8-10 పోల్చి చూడండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. పాపం విషయం దుఃఖించడం గురించి యాకోబు రాస్తున్నాడు. దేవుడు పాపాన్ని తేలికగా తీసుకునే వారి దగ్గరికి వచ్చి వారిని దీవించడు. మన దుఃఖం, చింత ఎంతకాలం ఉండాలి? దేవుడు మనకు సమీపంగా వచ్చి మనల్ని క్షమించి లేవనెత్తే వరకు సరైన రీతిలో సంపూర్ణంగా మనం పశ్చాత్తాపపడాలి. ఇర్మియా
29:13. కీర్తన 51లో ఇలాంటి దుఃఖం ఆ కీర్తన రచయితలో ఏ విధంగా పనిచేసిందో చూడండి. అలాంటి వారికి ఇప్పుడే కొంతవరకు దేవుని ఓదార్పు లభిస్తుంది. యెషయా, యోహాను, 2 కొరింథీ రిఫరెన్స్ చూద్దాం. యెషయా 40:1-2. మీ దేవుడు ఇలా చెప్తున్నాడు, నా ప్రజలను ఓదార్చండి, వారిని ఓదార్చండి. జెరూషలేముతో మృదువుగా మాట్లాడండి. దాని కష్టకాలం అయిపోయిందని, దాని అపరాధాలకు క్షమాపణ దొరికిందని, దాని పాపాలకు అది యెహోవా చేత 2 శిక్ష పొందిందని దానికి ప్రకటించండి. యోహాను 14:1. మీ హృదయమును కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందు విశ్వాసముంచుడి. యోహాను 16:33. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. శిష్యులుగా ఉండే జీవితం తేలికగా సుఖభోగాలతో సౌఖ్యంతో నిండిన జీవితం కాదని ఆయన వారికి తేటగా చెప్పాడు. ఇతరుల కంటే శిష్యులకు ఎక్కువ కష్టాలు వస్తాయని విశ్వాసపాత్రులైన ఆయన సేవకులు కూడా ఆయన నేర్పిన ఈ సత్యాన్ని ఈ రోజుల్లో ప్రకటిస్తారు. ధైర్యంగా ఉండండి. 2 సంగతుల మూలంగా వారు ప్రోత్సాహం, నిబ్బరం, ధైర్యం తెచ్చుకోవాలి. బాధల మధ్యలో వారికి శాంతి ఉంటుంది. అంతిమ విజయం క్రీస్తులో వారికి చెందుతుందని వారు తెలుసుకోగలరు. ఈ లోక బాధల స్థానంలో శాశ్వత మహిమ వారికి చేకూరుతుంది. 2 కొరింథీ 4:17. 2 కొరింథీ 1:3-5. కనికరం చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. 6-7 మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. మేమాదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. మీరు శ్రమలలో ఎలాగూ పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదుము గనుక మిమ్మును గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. ఈ లేఖలోని 2 ముఖ్య అంశాలు ఇక్కడ కనిపిస్తున్నవి. ఆదరణ, కష్టాలు. ఆదరణ అనే పదం వివిధ రూపాల్లో 17 సార్లు కనిపిస్తుంది. కష్టాలు, బాధలు మొదలైన పదాలుగా తర్జుమా చేసిన గ్రీకు పదాలు దాదాపు అదే సంఖ్యలో కనిపిస్తాయి. పౌలు తన కష్టాల గురించి తన గోడు వినిపించుకోవడం లేదు, దీనికి సరిగ్గా వ్యతిరేకంగా చేస్తున్నాడు. రిఫరెన్సులు చూడండి. తన కష్టాలు, బాధలు తనకు మేలే చేస్తున్నాయని తెలుసుకున్నాడు. వాటి మూలంగా దేవుని గురించి మరింత లోతైన అనుభవంలోకి అతడు రాగలిగాడు. ఆ బాధలు పడడం మేలే అనిపించేంతగా క్రీస్తులోని తీయని ఆదరణను అతడు అనుభవించాడు. దాని మూలంగా ఇతరులను మరింత బాగా ఓదార్చగలిగాడు. దేవునిపై ఎక్కువగా ఆధారపడడం నేర్చుకున్నాడు. రాబోయే శాశ్వత యుగాల్లో మరింత మహిమ కలగడానికి ఇప్పటి బాధలు దోహదం చేస్తున్నాయని మరింత స్పష్టంగా
అర్థం చేసుకోగలిగాడు. పౌలు భక్తుడు తన బాధల్లోనే, వాటి వల్ల కలిగే బలహీనతలోనే తనలోని దేవుని బలం అధికమవుతున్నట్లు గ్రహించాడు పౌలు భక్తుడు. రిఫరెన్స్ కూడా చూడండి యోబు గురించి. రాబోయే కాలంలో సంపూర్ణంగా శాశ్వతంగా లభిస్తుంది నెమ్మది, శాంతి, సమాధానం, ఓదార్పు, ఆదరణ అన్నీ ఎల్లకాలం సంపూర్ణంగా శాశ్వతంగా దొరుకుతాయి. లూకా సువార్త ప్రకటన గ్రంథం రిఫరెన్సులు చూడండి. లూకా 16:25. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించేనని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. ప్రకటన 21:4. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయేనని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఆదరణకర్త మనలను ఓదార్చి ఆదరించునుగాక. ఆమేన్.